హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంబంధించినటువంటి విషయంలో విభిన్నమైనటువంటి వాదనలు అయితే వినబడతా ఉన్నాయి. ప్రభుత్వము హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే ఈ పని చేస్తున్నామని చెప్తా ఉంది. ఇక చాలామంది దీన్ని అయితే విభిన్నంగా ఆలోచిస్తూ ఉన్నారు. మనతో పాటుగా మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఉన్నారు. సార్, హిల్ టు పాలసీకి సంబంధించినటువంటి జీవన్ చూసుంటారు, మీరు ఏమనుకుంటా ఉన్నారు? ఈ పాలసీ కరెక్ట్ అయిందంటారా? అది పెట్టుబడిదారులకు మేలు చేసే పాలసీ. అది పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ మేలు చేసేది కాదు. ఆర్పిఐ పార్టీ దీన్ని నేనేమంటున్నానంటే ఈ పాలసీని రివ్యూ చేయమంటున్నా, రద్దు చేయమంటలేను కానీ రివ్యూ చేయమంటున్నా. రెడ్ జోన్ని తరలించండి, మిగతా జోన్స్ తరలించాల్సిన అవసరం లేదు. రెడ్ జోన్కు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, రెడ్ జోను ఫ్యాక్టరీసు సిటీలో మెయిన్ సిటీలో ఉండడానికి వీల్లేదు, కాలుష్య రహితంగా సిటీ ఉండాలి, పార్కులు ఎక్కువ ఏర్పాటు చేయాలి, తర్వాత వాతావరణాన్ని పొల్యూషన్ చేసే ఏ ఫ్యాక్టరీ కూడా సిటీ పరిధిలో ఉండద్దని చెప్పింది. కాబట్టి వాటిని వ్యతిరేకిద్దాం, అంతేగాని ప్రజలకు ఉపాధి మేలు చేసే మిగతా ఆరెంజ్ జోన్ కానీ గ్రీన్ జోన్ కానీ ఉన్న ఫ్యాక్టరీని ఎట్లా దూరం చేస్తాం? ఎందుకు దూరం చేసుకోవాలి? అందులో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నీకు RRR పేరు మీద అక్కడ నీకు భూములు రేట్లు పెంచుకోవాలనుకుంటే దాని మరో పద్ధతి ఉంటుంది. అంతేగాని నీకు ఇవాళ ఇక్కడ ఉన్న ఈ భూములను దారాదత్తం చేసేసి ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇవాళ ఇక్కడ ఉన్న పేద బడుగు బలైన వర్గాలు ఆ ఫ్యాక్టరీలను చుట్టూ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ బతుకులు ఏం కావాలి? వాళ్ళకి ఎక్కడ మీరు ఇళ్ళని చూపెడుతున్నారు, వాళ్ళకి ఎక్కడ ఉపాధి చూపెడుతాను? వాళ్ళకి అక్కడ ఒకవేళ ఫ్యాక్టరీ ఆడేస్తే వీళ్ళు అక్కడ పోయి ఉండాలంటే ఎక్కడ ఉండగలుగుతారు? ఉండలేరు కదా. సో కాబట్టి వీళ్ళకు కూడా ఉపాధి చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయకుండా నువ్వు ఇమీడియట్లీ రాత్రి చీకటి జీవో తెచ్చుకొసి నేను అమలు చేస్తా అంటే ఊరుకునే సవాలే లేదు. ఖచ్చితంగా విద్యార్థులతో కలిసి పనిచేస్తాం. రానున్న రోజుల్లో ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమం చేస్తాం. కొంతమంది పర్యావరణవేత్తలు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటా ఉంది, ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి లివింగ్ అనేది మంచిగా పెరగాలంటే ఈ యొక్క ఫ్యాక్టరీలను బయటకు పంపడం కరెక్ట్ అనే మాట్లాడుతున్నారు. ఆ విషయంలో ఏమంటారు? అదే ఆ విషయంలో రెడ్ జోన్ అంటున్నారు. అందుకే ఫెర్టిలైజర్స్ కంపెనీ కానీ, విషవాయువులు ఎదజల్లే ఫార్మా కంపెనీలు కానీ అట్లాంటి వాటిని బయటకు తీసుకుపోండి, ప్రాబ్లం లేదు. కానీ ఐటీ కంపెనీ ఉంది, దాంతో నీకు వచ్చే పెద్ద నష్టమే ఉండదు పెద్దగా. మిగతా వాటిని ఎందుకు తీసుకుపోతారు? ఐటీ కంపెనీ లాంటి చిన్న చిన్న పరిశ్రమలు, మీడియం పరిశ్రమలు, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వాటికి సంబంధించిన కూడా ఉన్నాయి కదా, వాటిని ఎట్లా తరలిస్తే ఆ చిన్న ఉపాధి కోసం ఉన్న పేద కార్మికుల బతికేం కావాలి? సో అట్లా కాకుండా నువ్వు పెద్ద ఫెర్టిలైజర్ కంపెనీలు కానీ, కెమికల్ కంపెనీస్ కానీ, ఫార్మా కంపెనీలు కానీ తరలించు ఊరవతలకి. అవి వాటి వల్ల డేంజర్ ఉంటుంది. అంతేగాని చిన్న పరిశ్రమలు, మధ్యతరగతి పరిశ్రమల లెక్క ఏం నష్టం ఉంటుంది? ఉండదు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఇంతవరకు 250 మంది ఇండస్ట్రీలు పెట్టుకున్నారా? ఎవరికి ఇంతవరకు భూమిని కేటాయించలేదు. మరి ఈ భూమి కేటాయిస్తావా? ఈ భూమిలో కేటాయిస్తావా వాళ్ళకి? మరి పెట్టించినప్పుడు నువ్వు మళ్ళా నీ సంపన్న వర్గాలకి, నీ దోపిడీ కులాలకి, నీ రెడ్డి సామాజిక వర్గానికి, లేదా అప్పర్ కులాలకి, లేదా ఉత్తరాది వాళ్ళకి ఇస్తే మరి మా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఏముపయోగం? సో ఇవన్నీ చర్చనీయాంశాలు. సో వీటన్నిటిని చర్చించాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, చర్చ పెట్టాలి పాలసీ మీద. అది అసెంబ్లీ ఆమోదించాలి. అట్లాగే మేధావులతో బయట చర్చ పెట్టాలి. వాటన్నిటిని చర్చ పెట్టిన తర్వాత ఆమోదించు. దీంతో పాటుగా జిహెచ్ఎంసీ లోపలికి 26 మున్సిపాలిటీలను కలుపుతూ ఒక జీవో కూడా రావడం జరిగింది. గవర్నర్ కూడా ఆమోదించినటువంటి పరిస్థితి. ఈ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? యాజ్ ఏ హైదరాబాద్లో మీరు దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారులుగా ఎట్లా చూస్తారు ఈ జీవోని? నేను ఏమంటున్నానంటే, ముందు హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేయమంటున్నా. ఓకే, అంబేద్కర్ చెప్పినట్టుగా ఢిల్లీ తర్వాత నువ్వు చేసి ఏ పాలసీ అయినా చేయి. నువ్వు హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ చేయకుండా నువ్వేం చేసినా సరే అది దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే దక్షిణాదిలో పరిపాలనా ఫలాలు రావాలి, పరిపాలనా ఫలాలు దక్షిణాదికి రావాలి. ఖచ్చితంగా నువ్వు దీన్ని విస్తరించి తప్పులేదు. హైదరాబాద్ను విస్తరించండి, తప్పులేదు. 1,70,00,000 జనాభాకు పెంచారు మీరు, మంచిదే. కానీ వాళ్ళకి సంబంధించిన నీటి సదుపాయం ఏంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు పర్యావరణం ఏంది, ఆ కాలనీలు ఏంది, డెవలప్మెంట్ ఏంది, వాటికి బడ్జెట్ ఎట్లా రావాలి? మరి భూములు అమ్ముకొని తెగనమ్ముకొని చేస్తావా? నువ్వు సెకండ్ క్యాపిటల్ చేస్తే బడ్జెట్ వస్తుంది. ఢిల్లీ ఎంత బడ్జెట్ వస్తుందో అంత సమాన బడ్జెట్ నీకు వస్తుంది. అప్పుడు నువ్వు డెవలప్ చేసుకోగలుగుతావు. అంతేగాని నువ్వు నీ భూములు అమ్మేసి తెగనమ్ముతా, లేకపోతే ప్రజలు నష్టం చేస్తా అంటే ఊరుకునే సవాలే లేదు. సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఊరుకున్నారా? అట్లనే వీళ్ళు కూడా ఊరుకోరు. హైదరాబాద్ పాలసీని దాన్ని ఖచ్చితంగా చర్చించండి. రెడ్ జోన్లో ఉన్న వాటిని తరలించండి. ఏవైతే రెడ్ జోన్లో ఉన్న ఫ్యాక్టరీస్ డేంజరస్, మనకు ఇబ్బంది ఉన్నాయన్నిటిని తరలించాలి. ఆ విషయంలో ఎవరు మేము సపోర్ట్ చేయము. వాటన్నిటిని తరలించాల్సింది సుప్రీంకోర్టు కూడా తరలించమని చెప్పింది. కానీ
గ్రీన్ జోన్లో ఉన్న ఎట్లా ధరిస్తావు, మీడియం జోన్లో ఉన్న ఎట్లా ధరిస్తావు, సో వైట్ జోన్లో ఉన్న ఎట్లా ధరిస్తావు, వాటి మీద చర్చ చేద్దాం. చేసి ఈ పేద ప్రజలు ఏం చేస్తావు, వాళ్ళ బతుకులు ఏం చేస్తావు, వాటి మీద ఆధారపడ్డ వాళ్ళని అది కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.